హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. గురుకాశీ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, గురుకాశీ యూనివర్సిటీలో సీటు పొందాలంటే మనం ఏం చేయాలి, గురుకాశీ యూనివర్సిటీలో స్కాలర్షిప్స్ అనేవి ఎలా ఉంటాయి, ఫినాన్షియల్గా స్టెబుల్గా లేని బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన విద్యార్థులు గురుకాశీ యూనివర్సిటీలో చదువుకోవచ్చా లేదా అనే విషయాన్ని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నమస్తే భవన్ రెడ్డి గారు. నమస్తే అండి. అంటే భవన్ రెడ్డి గారు, ఇప్పుడు గురుకాశీ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందండి? చాలా సింపుల్ ప్రాసెస్. అమీర్పేట్, మైత్రివనం, సౌత్ ఇండియన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఇంకా సౌత్ స్టేట్స్, నార్త్లో మహారాష్ట్ర, ఒరిస్సా, ఎవరికైనా సరే మాస్ట్రో డైనమిక్స్ అమీర్పేట్, హైదరాబాద్ అండి. మనమే సౌత్ ఇండియన్ ఇన్ఛార్జ్ ఆఫీస్. 4 yearsకి ఎటువంటి ఫీజు ఉన్నా డైరెక్ట్ యూనివర్సిటీ కౌంటర్లో డిపాజిట్ చేయొచ్చు. దాని ముందు ఒక అప్లికేషన్ 7,500 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేసుకుంటే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసి ఇస్తాం. అప్లికేషన్ ఫీజు ఒక్కటే ఇక్కడ తీసుకుంటాం, మా తరఫున యూనివర్సిటీకి ప్రాసెస్ చేసి మీకు ఇచ్చేస్తామండి అడ్మిషన్కి సంబంధించి. ఆ తర్వాత ఎటువంటి ఫీజు ఉన్నా యూనివర్సిటీ అకౌంట్లోనే పే చేపిస్తాం స్టూడెంట్ తోటి. దాంట్లో అడ్మిషన్కి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలండి? బీఎస్సీ అగ్రికల్చర్కి జనరల్గా అయితే బైపీసీ స్టూడెంట్స్, బయాలజీ స్టూడెంట్స్నే తీసుకుంటారు, లేదంటే పీసీబీ, పీసీఎం అంటారు అదర్ స్టేట్స్లో. మన దగ్గర బైపీసీ స్టూడెంట్స్తో పాటు ఎంపీసీ స్టూడెంట్స్ని కూడా అగ్రికల్చర్కి తీసుకుంటాం. అగ్రికల్చర్ డిప్లొమా స్టూడెంట్ని కూడా అగ్రికల్చర్ బీఎస్సీకి తీసుకుంటాం. ఒకేషనల్ స్టూడెంట్స్ కూడా బయాలజీ రిలేటెడ్ ఉన్న వాళ్ళని అగ్రికల్చర్కి తీసుకోవడం జరుగుతుందండి. అదే బీటెక్ కంప్యూటర్ సైడ్కి వచ్చినప్పుడు బైపీసీ స్టూడెంట్స్ని కూడా తీసుకుంటున్న అతి తక్కువ యూనివర్సిటీస్లో మనది ఒకటి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఎలాంటి అమెండ్మెంట్స్ కావాలో అలాంటి అమెండ్మెంట్స్ చేసుకుంటూ యాడ్ ఆన్ కోర్సెస్ వాళ్ళకి యాడ్ చేస్తూ ఫస్ట్ సెమిస్టర్లో వాళ్ళకి రివైజ్ చేస్తూ బైపీసీ స్టూడెంట్స్ని కూడా బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ బయో ఇన్ఫర్మాటిక్స్కి తీసుకుంటున్న అతి తక్కువ యూనివర్సిటీస్లో గురుకాశీ యూనివర్సిటీ ఒకటి. ఎంపీసీకి ఎలిజిబిలిటీ ఉంటుంది, వొకేషనల్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది, డిప్లొమా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్రతి ఒక్క కన్స్ట్రెయిన్ని చూస్తూ బెస్ట్ పర్సంటేజే కాదండి, రీజనబుల్ పర్సంటేజ్ ఉన్నా కానీ లైక్ 55% ఆర్ 50% ఉన్న స్టూడెంట్స్ని కూడా కొన్ని సిచ్యువేషన్స్లో మనం తీసుకొని వాళ్ళని 80-85% వరకు తీసుకొచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మెరిట్ కానీ లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఇవి రెండు బేస్ చేసుకుని ఏమన్నా ఎలిజిబిలిటీ ఉంటుందా అండి? జనరల్గా గురుకాశీలో వాళ్ళకు వచ్చిన ఐపీ మార్క్స్, ఇంటర్మీడియట్ పర్సంటేజ్ కానీ డిప్లొమా పర్సంటేజ్ని బేస్ చేసి అడ్మిషన్ తీసుకుంటామండి. కోవిడ్ టైం బిఫోర్ వరకు గురుకాశీ జీకేయూ నెట్ అని ఒక ఎగ్జామ్ జరిగేది. కానీ ఇప్పుడు మనకి మార్కెట్లోనే కావాల్సిన కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క యూనివర్సిటీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. అది మనకే ఎంసెట్ ఉన్నది, లేదంటే మనకి జేఈ ఎగ్జామ్ జరుగుతుంది, నీట్ ఎగ్జామ్ జరుగుతుంది. మార్కెట్లో చాలా డిఫరెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, చూస్తున్నాం. ఐఐటి వాళ్ళకి జరిగే ఎంట్రన్స్ అనుకోండి, ప్రతి ఒక్క దాన్ని ఒక మీడియంగా మనం తీసుకుంటాం. దేంట్లో వచ్చిన రిజల్ట్ అయినా మనం యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒక ఎగ్జామ్ 2 ఎగ్జామ్స్ సరిపోతాయి స్టూడెంట్స్ని జడ్జ్ చేయడానికి. మన కోసం ప్రిపేర్ అయ్యి వాళ్ళకున్న టైంలో ఇంకొక 1 day స్పెండ్ చేయరు కాబట్టి ఇంటర్మీడియట్ పర్సంటేజ్నైనా బేస్ చేసుకుంటాము, లేదంటే ఎనీ లీగల్ ఎలిజిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా కూడా మనం సియూటీ జరుగుతుంది, కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇండియా వైడ్ జరుగుతుంది. ఐఐటీస్ కానీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేస్తున్న ప్రతి ఒక్క ఎగ్జామ్ని మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం స్టూడెంట్స్కి సంబంధించి. అంటే గురుకాశీ యూనివర్సిటీలో ఇవన్నీ కాకుండా స్కాలర్షిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి? ఇప్పుడు అగ్రికల్చర్కి కావాల్సిన బేసిక్ స్కాలర్షిప్ అన్నది స్టూడెంట్కి 90 అబవ్ ఉన్న వాళ్ళకి 10,000 per month అన్నది స్కాలర్షిప్ అన్నది ప్రొవైడ్ చేస్తాము. ఇది కాకుండా గవర్నమెంట్ ఇచ్చే, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఒక్క స్కాలర్షిప్కి స్టూడెంట్ ఎలిజిబుల్ అవుతాడండి. ఎందుకనంటే నేను ఫస్ట్లో చెప్పాను, నాకు A++ యూజీసీ కేటగిరీ 1 ఉన్న స్టూడెంట్కి ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ప్రతి ఒక్క స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్క అప్డేట్ స్టూడెంట్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది దీని దగ్గర నుంచి. అదే బీటెక్ కంప్యూటర్ సైన్స్కి అయితే జనరల్గా మనం ఇందాక ఫస్ట్లో చెప్పుకున్నట్టు ఒక ఫీజ్ స్ట్రక్చర్ మినిమం 10 లక్షలు లేనిదే ఏ రీజనబుల్ కాలేజ్లో కూడా మనకి బీటెక్ అన్నది కోర్స్ దొరకట్లేదు. కానీ గురుకాశీ యూనివర్సిటీలో 10 lakhs ఫీజ్ని ఇప్పుడు స్కాలర్షిప్ పొంగా 8 lakhs ఓన్లీ ఫర్ 4 years, ఇంక్లూడింగ్ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, ల్యాబ్, లైబ్రరీ, డెవలప్మెంట్ ఛార్జెస్. ఎగ్జామ్ ఫీజు తప్ప స్టూడెంట్ దగ్గర నుంచి ఏ విధమైన ఎక్స్ట్రా ఫీజు అనేది వసూలు చేయడం జరగదు. బీటెక్ గురించి, అగ్రికల్చర్ గురించి కూడా 10 lakhs మాత్రమే ఫీజు. అందులో కూడా 10,000 per semester. మంచి పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి, ఇంకొంచెం తక్కువ వచ్చిన వాళ్ళకి తక్కువ స్కాలర్షిప్ అన్నది దాన్ని బేస్ చేసుకొని మనం ప్రొవైడ్ చేయడం అన్నది జరుగుతుంది.
అంటే ఫైనాన్షియల్గా వీక్ ఉన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్కి ఈ గురుకాశీ యూనివర్సిటీ అనేది ఎలా సపోర్ట్ చేస్తుంది? అకార్డింగ్ టు పిఎం విద్యాలక్ష్మి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ని పాటిస్తూ ఏ స్టూడెంట్ అయినా బీటెక్ స్టూడెంట్కి 8 లక్షలు ఫీజు పడుతుంది అనుకోండి, కేవలం ఒక 50,000 to 1 lakh స్టూడెంట్ పే చేసుకోగలిగితే సరిపోతుందండి. 7 to 7.5 lakhs వితౌట్ ఎనీ సెక్యూరిటీ ఆర్ కొలాటరల్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి, ఫార్మర్ అయినా సరే, ఎంప్లాయ్ అయినా సరే, బిజినెస్ పర్సన్ అయినా సరే, ఎవరికైనా కూడా 100% లోన్ అనేది మనం ప్రొవైడ్ చేపిస్తాం. అంటే గురుకాశీ యూనివర్సిటీలో యూజీ ప్రోగ్రామ్కి సెమిస్టర్కి ఎంత ఖర్చు అవుతుంది, టోటల్ ఇయర్కి ఎంత ఖర్చు అవుతుంది? యావరేజ్గా చెప్తానండి, ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క లాగా ఉంటుంది కాబట్టి యావరేజ్గా 2 lakhs నుంచి 2.5 to 3 lakhs మధ్యలో ఒక స్టూడెంట్కి. అగ్రికల్చర్ తీసుకున్నామంటే ఫస్ట్ ఇయర్ 3 lakhs, సెకండ్ ఇయర్ నుంచి 2 lakhs చేంజ్ ఉంటుంది. అదే బీటెక్కి తీసుకున్నామంటే ఫస్ట్ ఇయర్ 3 lakhs, ఫస్ట్ సెమ్ 1.5, సెకండ్ సెమ్ 1.5, థర్డ్ సెమ్ 1 lakh, ఫోర్త్ సెమ్ 1 lakh, ఫిఫ్త్ సెమ్ నుంచి ఓన్లీ 75,000. ఇండియాలోనే హైయెస్ట్ గ్రేడ్స్తో అతి తక్కువ ఫీజు ఉన్న యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. కంఫర్టబుల్గా బ్యాంక్ లోన్ నుంచే రిడీమ్ చేసుకోవడం జరుగుతుంది ఫీజుని కూడా అవసరాన్ని బట్టి. అంటే పీజీ ప్రోగ్రామ్ కూడా సేమ్ ఉంటుందా, ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఇంకా కొంచెం తక్కువే ఉంటుందండి. పీజీ ప్రోగ్రామ్కి కంపేర్ చేస్తే 2 years ఉంటాయి జనరల్గా పీజీస్ కాబట్టి. ఇంకా తక్కువ ఫీజులోనే పీజీ అన్నది కంప్లీట్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. దానికి కూడా లోన్ ఎలిజిబిలిటీస్ అన్నవి ఉంటాయి, స్కాలర్షిప్ ఎలిజిబిలిటీస్ కూడా ఎప్పటికప్పుడు వాటిని రిడీమ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. హాస్టల్తో కలిపి సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుందండి? సంవత్సరానికి ఇప్పుడు నేను చెప్పింది హాస్టల్తో కలిపేనండి. టోటల్ 1.5 lakh ఫస్ట్ సెమిస్టర్, 1.5 lakh సెకండ్ సెమిస్టర్, 1 lakh థర్డ్ సెమిస్టర్, 1 lakh ఫోర్త్ సెమిస్టర్, 75,000 ఫ్రమ్ ఫిఫ్త్ సెమిస్టర్. 4 years ఇంక్లూడింగ్ హాస్టల్ 8 lakhsలో కంప్లీట్ అయిపోతుంది. వితౌట్ హాస్టల్ అన్న ప్యాకేజ్ మన గురుకాశీ యూనివర్సిటీలో లేదండి. ఎవరైనా అదర్ స్టేట్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు 99 కాదండి 100% హాస్టలే ప్రిఫర్ చేస్తారు. చాలా తక్కువ మందికి రేర్ రీజన్స్ వల్ల చిన్న అవకాశం ఉంటుంది కుక్ చేసుకోవడానికి కావాలంటే. ఓన్లీ 1% ఆఫ్ ద స్టూడెంట్స్ అలా ఉన్నారు. జనరల్గా ఎవరికి అవసరం రాదు, అవసరం వస్తే అలాంటి ఆప్షన్ అన్నది కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు ఇవన్నీ ఒకేసారి కట్టాలా, ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చా అండి? సార్ ఇప్పుడు ఫస్ట్ సెమ్ 1.5 lakh ఫినిష్ చేస్తారు వాళ్ళ చేతిలో నుంచి అయినా, లోన్లలో నుంచి అయినా. సెకండ్ సెమ్ అనేది 6 నెలల ముందే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా పే చేసుకోవచ్చు ఆప్షన్. లేదు గురుకాశీ యూనివర్సిటీలో అదర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇన్స్టాల్మెంట్ ఎవ్రీ మంత్ ఈఎంఐ లాగా పే చేసుకునే ఆప్షన్ ఉంది. కానీ ఎప్పుడు మనం బ్యాంక్ లోన్ అని చెప్తున్నాం కదా, వాళ్ళకి అవసరం రాదు. బ్యాంక్ లోన్ నుంచి జనరల్గా డెప్ట్ అయిపోతుందండి. ఎప్పుడో వాళ్ళ కోర్స్ 4 సంవత్సరాల తర్వాత అయిపోయిన తర్వాత 1 year ఎక్స్ట్రా టైం ఇచ్చిన తర్వాతే పే చేసుకోవాలి కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఫీజు అన్నది పే చేసుకోవచ్చు స్టూడెంట్స్.